మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన చాలా మందికి ఎడ్యుకేషన్ అనేది ఖర్చు కాదు, ఇన్వెస్ట్మెంట్. పేరెంట్స్ వాళ్ళ డ్రీమ్స్, స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యూచర్ రెండు ఎడ్యుకేషన్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. కొంతమంది పేరెంట్స్ తమకు నచ్చిన ఫోన్ కొనుక్కోరు, వెకేషన్స్కి వెళ్ళరు, కానీ పిల్లల ఎడ్యుకేషన్ దగ్గర కాంప్రమైజ్ అవ్వరు. ఎందుకంటే బాగా చదివితే లైఫ్ సెటిల్ అవుతుంది అని నమ్ముతారు. హాయ్, నా పేరు విదుర, మీ అడిగేవాడు. ఇక్కడ నా క్వశ్చన్ ఎడ్యుకేషన్ గురించి కాదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి. ఈ రోజుల్లో ఒక స్కూల్ ఫీజే లక్షల్లో ఉంటుంది, ప్రొఫెషనల్ కోర్సెస్ అయితే ఇంకా ఎక్కువే. కానీ ఈ ఫీ ఎలా డిసైడ్ చేస్తున్నారు? పేరెంట్కి క్లియర్గా తెలుస్తుందా? పేరెంట్ కట్టిన ప్రతి రూపీ ఎక్కడికి వెళ్తుందో ట్రాన్స్పరెంట్గా చూపిస్తున్నామా? ఎలక్ట్రిసిటీ బిల్, మొబైల్ బిల్, బ్యాంక్ స్టేట్మెంట్స్కి బ్రేక్ డౌన్ ఉంటుంది. మరి ఎడ్యుకేషన్ ఫీజుకి? ఇంజనీరింగ్ కాలేజెస్కి ఎన్బిఏ అక్రిడేషన్ ఇన్స్టిట్యూషన్స్కి నాక్ గ్రేడింగ్ ఉంటుంది కదా, A++, అని. ఇలా నాక్, ఎన్బిఏ, ఎన్ఎంసి లాగా స్కూలింగ్కి కూడా గ్రేడింగ్ ఇస్తే ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందంటారా? ఈ ఇన్స్టిట్యూషన్ అడ్వర్టైజ్మెంట్స్లో స్టేట్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ ఫస్ట్, 100% రిజల్ట్స్ అని పెడుతుంటారు కదా. కానీ ఎంతమంది లైఫ్ స్కిల్స్ డెవలప్ చేసుకున్నారో చెప్తారా? ఎంతమంది ఫైనాన్షియల్ లిటరసీ నేర్చుకున్నారో చెప్తారా? 90% మార్క్స్ వచ్చిన స్టూడెంట్ సక్సెస్ఫుల్ అవ్వచ్చు, 40% మార్క్స్ వచ్చిన స్టూడెంట్ కూడా సక్సెస్ఫుల్ అవ్వచ్చు. మరి మార్క్స్ని నాలెడ్జ్కి మెజర్మెంట్గా ఎందుకు ట్రీట్ చేస్తున్నాం? ఇప్పుడు చాలా స్కూల్స్ ఇంటర్నేషనల్ కరికులం, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ అని ప్రమోట్ చేస్తున్నాయి. అది మంచి విషయమే. కానీ మిడిల్ క్లాస్ పేరెంట్ ఈఎంఐ కట్టడం, లోన్ తీసుకోవడం, సేవింగ్స్ బ్రేక్ చేయడం, ఇవన్నీ చేసి కట్టిన ఫీ నిజంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసమా, లేక ప్రెస్టేజ్ కోసమా? ₹1,00,000 ఫీ ఉన్న స్కూల్ బెటరా, లేక మంచి టీచర్స్ ఉన్న స్కూల్ బెటరా? ఎక్స్పెన్సివ్ ఎడ్యుకేషన్ బెటరా, లేక ఎఫెక్టివ్ ఎడ్యుకేషన్ బెటరా? నా సజెషన్ సింపుల్: స్కూల్స్, కాలేజెస్ యాన్యువల్ ఫీ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ పబ్లిష్ చేయాలి. పేరెంట్స్కి ఫీ బ్రేక్ డౌన్ క్లారిటీ ఇవ్వాలి. నాక్, ఎన్బిఏ రేటింగ్స్తో పాటు ప్లేస్మెంట్ రేట్, హైయర్ ఎడ్యుకేషన్ రేట్, స్టూడెంట్ సాటిస్ఫాక్షన్, ఇండస్ట్రీ రెడీనెస్, ఇవి కూడా పబ్లిక్గా డిస్ప్లే చేయాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఒక బిజినెస్ మోడల్ కాదు, ఒక జనరేషన్కి ఫ్యూచర్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేస్తుందా, లేక పేరెంట్స్ని ఫైనాన్షియల్లీ ఎగ్జాస్ట్ చేస్తుందా? ఎడ్యుకేషన్ అంటే డిగ్రీ సంపాదించడం కాదు, డిగ్నిఫైడ్ సొసైటీని క్రియేట్ చేయడం. నేను విదురా, మీ అడిగేవాడు. ఎందుకంటే ప్రశ్నించేవాడు ఉన్నప్పుడే సిస్టమ్ బాధ్యతగా ఉంటుంది. జై హింద్.